UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. వెల్కమ్ టు ఇట్ టీవీ. నేను మీ రాజ్ కుమార్. నేను మీ నిహాల్. ఇలా ముచ్చటేందంటే చట్టానికి చుట్టం ఎవరు కాదు అన్నట్టు ఇలా ఒక విషయం జరిగింది నిహాల్ అన్న. ఏమైందన్నా? ఏం జరిగింది తెలుసా? ఏకగ్రీవం చేసిర్రు దేనికి? తెలంగాణలో సర్పంచ్ నాకు అర్థం కాల. ఇప్పుడు నోటిఫికేషన్ కూడా రాలేదు కదా సర్పంచ్ నోటిఫికేషన్. ఎలా ఏకగ్రీవము? అదే ఇప్పుడు నోటిఫికేషన్ జరిగింది, మొత్తం రాష్ట్రం అంతటా గదే వైరల్ అయిపోతుంది. ఇలా తెలుసా? సర్పంచ్ ఎన్నికల చట్టానికి అయితే చుట్టం ఎవరు కాదుగా కాదు, కానీ తన చట్టానికి తన ఆధ్వర్యంలో తీసుకొని సర్పంచ్ అయ్యారు. రంగులు గింగులు అన్ని పూసుకొని ఆల్రెడీ నియమించేసారు. ఎక్కడన్నా? ఏ ఊర్లో జరిగింది ఇది? ఇక చూడన్నా, ఇక్కడ ఎన్నికలు రాకముందే సర్పంచ్ ఏకగ్రీవం, 3 గుళ్ళు కట్టించి గడపకు వేయి పంచేందుకు సిద్ధమైన అభ్యర్థి. మాట తప్పి వేరే వాళ్ళు నామినేషన్ వేస్తే రూ. 50 లక్షల జరిమానా, గ్రామస్తుల సమక్షంలో ఒప్పంద పత్రం. విజయోత్సవ వేడుకలు వరంగల్ జిల్లా చెరువు కొమ్ము తండాలో ఘటన జరిగిందన్న. అయితే 3 గుళ్ళు, ఆ 3 గుళ్ళు ఏంటిదంటే ధరావత్ బాలాజీ అంటే ఆయన ఈయననే ఈ వ్యక్తి ఏకగ్రీవం అయ్యాడు. ఓకే. అయితే కేసీఆర్ ఉన్నాడు కదా, తండాలని గ్రామాలుగా చేస్తున్నాడు. అప్పుడు అన్ని కలిసి ఉమ్మడి గ్రామ పంచాయతీలు ఉండే. ఎప్పుడు? ఇంత ముందుకు, తెలంగాణ రాకముందుకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. అయితే ఆ తండాలను గ్రామాలు చేస్తా అని చెప్పి 800, 700, 500, 400 ఉన్న గూడాల గ్రామాలను చేసి సర్పంచ్ చేసిర్రు. అయితే అదే భాగంగా ఈ తండాన్ని గిట్ట సర్పంచ్గా నియమించారు. అయితే 883 మంది ఈ గ్రామంలో ఉంటారు, 700 మంది ఓటర్లు అన్న. అయితే ఏం చేశారు అంటే వీళ్ళు ఇక ఈ రేవంత్ రెడ్డి కానీ ఈ ఉన్న సర్కార్ వాళ్ళు కానీ ఇక ఎన్నికలు పెట్టరో ఊరికి సర్పంచ్ 6 నెలలు అవుతుంది సర్పంచ్ పదవి అయిపోయి, ఇంకా పెడతలు వీళ్ళేది పెట్టేది అని చెప్పి వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళ చేతిలోకే తీసుకురు ఇక ఊరోళ్ళు మొత్తం కలిసి. ఇగో ఈ పెద్ద మనిషి మొన్న గెలిచింది నామినేషన్. అయితే ఈయన ఏం చేసిండు చెప్పాలి నాన్న, ఈయన సర్పంచ్గా సొంత పైసలతోటి ఒవ్వరి దగ్గర రూపాయి తీసుకోకుండా విగ్రహాలు పోషమ్మ తల్లి, బొడ్రాయి పండుగ చేస్తారా, పోషమ్మ తల్లి గుడి, ఆంజనేయ గుడికి 3 గుళ్ళు కట్టిస్తానని, విగ్రహాలు పెట్టిస్తానని బొడ్రాయి పండుగ గడపకు బొడ్రాయి పండుగ చేస్తారన్న ఊళ్ళల్లో సొంత డబ్బులతో. అందరూ మామూలుగా ఇంటింటికి వేసుకొని బొడ్రాయి పండుగ చేస్తారు. పోషమ్మ టెంపుల్ పోషమ్మ తల్లి ఆంజనేయ స్వామి గుళ్ళు కట్టిస్తాన్నారు. అంటే ఊర్లో ఉండొచ్చు విగ్రహాలు, కానీ ఒక మంచి గుడి కట్టిస్తాడు. ఆ గుడి కట్టాలంటే ఏం చేస్తారు, ఊర్లో మొత్తం అందరు చందాలు వేసుకుంటారు, ఇంటింటికి పైసలు వేసుకొని చేస్తాడు. ఈయన ఏంటంటే ఈ ఊర్లో ఎప్పటి నుంచో ఉన్నట్టు గుడి కడతా, బొడ్రాయి పండుగ చేస్తా, అన్నిటికీ నేనే బాధ్యుని, నేనే చేస్తా, అన్ని నా ఇంటికి వెళ్ళి పైసలు ఇస్తా అని చెప్పిండు. చెప్పినాక ఏం చేసిండు చెప్పాలని నాకు గమ్మతి ఏందంటే, ముచ్చట ఏందనంటే, మళ్ళా పండుగకు ఈ గుళ్ళు కట్టించినాక మళ్ళీ 1000 రూపాయలు ఇస్తాను నేను. మరి 1000 రూపాయలు ఈ పెద్ద మనుషుల పంచాయతీ ఎట్లా ఉంటుంది అంటే, ఊళ్ళో అందరూ కూర్చోరు ఒక చెట్టు కాడ, గుడి కానో చెట్టు కానో బడి కానో పంచాయతీ ఆఫీస్ కానో కూర్చోరు. కూర్చున్న తర్వాత ఏమైపోతుంది అంటే వీళ్ళందరూ కూర్చొని ఒక తీర్మానం చేశారు, అమ్మ ఊర్లో పలానా ఆయన అయితే మంచిగా ఉంటుంది, ఈయన అయితే మంచిగా ఉంటుంది అని చెప్పి ఈయన కూర్చోబెట్టారు. ఈయనకి ఎప్పటి నుంచి ఒక కోరిక ఉండనట అన్న, ఏమని సర్పంచ్ అవుతా అని చెప్పి. ఇక ఎట్లయితే సర్పంచ్ అయితే నాకు గినికలు వద్దు, ఏకగ్రీవం చేస్తారు. మన ఊర్లో ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు, నేనే సిద్ధంగా ఉన్నా అని చెప్పి. ఈయన కాకుండా ఇంకెవరైనా నామినేషన్ వేస్తే 50 లక్షల జరిమానా. అబ్బా, మంచి కండిషన్ పెట్టారు. ఒక పత్రం రాసుకొని ఈ పత్రం అదే పేపర్ పైన రాసుకొచ్చినావా. ఊర్లలో పంచాయతీలు అయినా, మూడు పిల్లల పంచాయతీలు అయినా, అన్నదమ్ముల మధ్యలో పంచాయతీలు అయినా, గెట్ల మధ్యలో పంచాయతీలు అయినా ఒక పత్రం రాసుకుంటారు పెద్ద మనుషులు. కానీ మళ్ళీ ఇంకోసారి ఆయన జోలికి నువ్వు రావద్దు, నీ జోలికి రావద్దు, మళ్ళీ నువ్వు ఏమైనా చేస్తే జరిమానా కట్టాలి. ఎంత? 50 లక్షలు. ఎవరైనా నామినేషన్ వేస్తే మళ్ళీ ఈయన ఇవ్వకపోయినా అనుకో, ఈయన 50 లక్షలు కట్టాలి. అట్లా జరిగిందన్న. ఇప్పటి వరకు ఇట్లా ఇక్కడ జరగలేదు, ఇక్కడ జరిగింది. మరి ఒక్కసారి అయితే ఆయనతోటి మనం ఒకసారి అయితే ఫోన్ చేసి ఆయనతో సర్పంచ్ అయితే లైన్ లో తీసుకుని అయితే మాట్లాడదాం. అంత రాష్ట్రం అంతా అయితే దీని గురించి చర్చించుకుంటారు. ఎక్కడ లేనట్టు వాళ్ళ మాట తప్పితే వేరే వాళ్ళ నామినేషన్ వేస్తే 50 లక్షలు కట్టాలి. మరి ఈయనంత కట్టాలి అన్న మాట తప్పితే. సర్పంచ్ గారు నమస్తే, బాగున్నారా? నమస్తే, బాగున్నాం సార్. నేను లైవ్ లో ఉన్నా ITV నుంచి. ఇది ఎన్నికలు రాకముందే సర్పంచ్ ఏకగ్రీవము, ఆట తప్పితే వేరే వాళ్ళు నామినేషన్ వేస్తే 50 లక్షలు, గ్రామస్తుల సమక్షంలో ఒప్పంద పత్రం, నిజమేనా ఇది? సార్ అట్లా ఏం లేదు సార్, మా తండల జనం చచ్చిపోతా అంటే మన బొడ్రాయిను నిలబెట్టుకుంటాం, ఆంజనేయ స్వామిని నిలబెట్టుకుందాం, బద్దిపూష నిలబెట్టుకున్నాం అని మేము తండ ప్రజలు అందరూ మేము మీతో ఉంటాం, ఇది నిలబెట్టుకున్నాం అని అనుకున్నాం సార్. అయితే మీరు నిలబెట్టుకుంటా. ఇంత ముందు గతంలో ఉన్న సర్పంచ్ ఎవరు? గతంలో అంటే పాలలో మా అన్నయ్య కావాలి. ఓకే.
ఆయనకు ఇంత ముందు చేయి అంటే ఆయన నేను ముసలోని నాకు చేత కాదు అది ఇది చెప్తే మేము అందరం కలిసి అయ్యగారును అడిగినాం, బుక్కులు కొట్టించుకున్నాం, బొడ్రాయిది బుక్కులు కొట్టించుకొని అందరూ ఒక సంవత్సరానికి 10 మంది చచ్చిపోతారు. ఊళ్ళో 10 మంది చచ్చిపోతారు. చచ్చిపోతా అంటే ఇదంతా ఏంది అది ఇది అని ఆలోచన మీద అందరు ఊరు అంతా కలిసి ఇక మేము సర్పంచ్ గా ఎన్నుకుంటాం గానీ మీరు సుధా మాతో సహకారంతో మనం అందరం పోయి ఇది బొడ్రాయిను కట్టాలి, మన తండ మన జనం అంతా చచ్చిపోతారని బొడ్రాయి ఆంజనేయ స్వామి గుడి, ముత్యాలమ్మ గుడి, పోషమ్మ గుడి కట్టిద్దామంటే సరే అని నేను ఇక నాతో మీరని కలిసి చేసినాం సార్. అంటే ఇది మీ సొంత డబ్బులేనా ఇప్పుడు? కాదు సార్, నేను అంతా ఇక అంత ముందు మేము బయట దుర్గా గుడి కట్టించినప్పుడు అంత ముందు శ్రీధర్ సార్ దగ్గర ఎమ్మెల్యే ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర తెచ్చి కట్టించినాం సార్. చందాలు వసూలు చేశారు. ఇప్పుడు సుధా అట్లనే చందాలు వసూలు చేసి మనం తిరుగుతాం, 15 మంది కమిటీ పెట్టుకొని కట్టిద్దామని అనుకున్నా సార్. మళ్ళీ ఇది ఇంటింటికి 1000 రూపాయలు బొడ్రాయి పండుగ ఈ గుళ్ళు మొత్తం అయిపోయినాక బొడ్రాయి పండుగకు మళ్ళీ ఎవరైతే మీ దగ్గర డబ్బులు ఉంటే ఉండమని చెప్పి 1000 రూపాయలు ఇస్తా అని చెప్పారు కదా? అట్లేం లేదు సార్, అట్లేం లేదు. మనం అంతే కట్టించి పండుగ రోజు ఖర్చులని చేస్తే మిగిలితే ఖర్చు చేద్దామని అనుకున్నామని ఎవరో క్రియేట్ చేసి అట్లా పెట్టారు కానీ అలా ఏం లేదు సార్. మేము గుడి ఆంజనేయ స్వామి గుడి, బొడ్రాయి, బతిపోషామా అదే అట్లా కట్టిద్దామని అనుకున్నాం సార్. తండా ప్రజలందరూ ఒక్కటై కట్టుకున్నాం. మళ్ళీ ఈ 50 లక్షల జరిమానా గిట్ట రాసుకోరా? నిజమేనా ఇది? మళ్ళీ వేరే వాళ్ళు ఎవరైనా నామినేషన్ వేస్తే ఇప్పుడు ఇది అంతా ఇట్లా పడనోళ్ళు ఉంటారు కదా సార్, ఊళ్ళో పడనోళ్ళు ఏదో ఒకటి అన్ని పుల్లలు పెట్టా అన్ని చేసుకుంటా పోయారు కానీ ఇది ఏం లేదు. అంటే ఈ ముచ్చట అనేది మీది ఏం కాదు, ప్రభుత్వం మీద ఏ దాటి మీద కాదు. మేము వ్యక్తిగతంగా మా దేవతలను మేము నిలబెట్టుకోవాలి, సంవత్సరానికి 10 మంది చచ్చిపోతారని అనుకున్నాం కాబోయే ప్రెసిడెంట్ అయితే. అంటే ఇప్పుడు మీరు ఒకవేళ సర్పంచ్ ఎన్నికలు ఇంకా 2 నెలలు అయితే సర్పంచ్ ఎన్నికలు వస్తాయి కదా, అది బాలాజీ గారు, మరి ఇప్పుడు మీరు ఎందుకు అంటే ఈ తొందరగా ఎందుకు చేసుకున్నట్టు ఇట్లా అని? ఇప్పుడే ఒక 3-4 చచ్చిపోయారు సార్ ఊళ్ళో. అంటే ఇప్పుడు మీ తండాలు అందరూ అన్ని కులాల వాళ్ళు ఉంటారా? అన్ని కులాలను అడగండి సార్, ఎవరు ఏ జాటోదు వాకుడోదు అన్ని కులాలు ఉన్నాయి. రోజు చచ్చిపోతారని ఇక వాళ్ళ బాధలు చూడలేక ఏడుపు చూడలేక ఇక మనం అందరం కలిసి చేద్దామని అనుకున్నామని ఎవరో ఒకడు పుండకూరులు ఇట్లా వేరే ఆలోచనలు పెట్టుకుంటూ పోతారు కానీ కాదు. ధరావత్ బాలాజీ అన్న, నేను ఒక్కటే అడుగుతున్నా. నేను అంటే ఊర్లో ఇట్లా అందరు చచ్చిపోతారు, ఏదైతే బొడ్రాయి పండుగ వేయలేకనో గుళ్ళు కట్టలేకనో ఇబ్బంది పడుతారు, అందరు చచ్చిపోతారు అంటారు. మరి సర్పంచ్కి దీనికి 3 ఎందుకు పెట్టారు? సర్పంచ్ కి దీని ముడియం లేదు. మేము అభిమానంతో నేను ఎంత ముందు గుడిలు అది తండా ఎవరైనా చచ్చిపోయినా పాలకుర్తి కాడ చచ్చిపోయారు సార్. ఓకే, మా ఊళ్ళో పాలకుర్తి కాడ చచ్చిపోయినా ఎక్కడ పోయినా కొద్దిగా ముందు ఉండి ఏమైనా చిన్న పనులైనా బోడ్రాయిలైనా మన శీతల పండుగ అయినా ఏదైనా ముందు ఉండి మమ్మల్ని తండ ప్రజలు నమ్మిర్రు కాబట్టి కొద్దిగా మనకు ముందు ఉండి పనిచేస్తారు కాబట్టి మేము ఇది మనం చేసుకుంటే మేము ఎన్నుకుంటామని అన్నారు సార్. ఓకే బాలాజీ అన్న, మరి మీరేం చేస్తారు? నేను వ్యవసాయం చేస్తా సార్. వ్యవసాయం చేస్తారు అంటే ఇప్పుడు ఒకవేళ ఈ పత్రాలన్నీ ఏం లేదు, మీరైతే రాసుకోలేదు, ఇది ఎవరో సృష్టించింది అంటారు, అంతేనా? అంతే సార్. అంతే. ఇప్పుడు నెక్స్ట్ ఎన్నికలు వస్తాయి, మరి ఎన్నికల అది గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఎన్నికలు జరిపిస్తారా లేకపోతే ఏ పత్రాలతోటి 50 మళ్ళీ వేసే అవకాశం ఉందా? ఇక మనం చేసేది దేవుని పండుగ చేస్తే తండ మనుషులు చచ్చిపోతా అంటే వేసుకుంటాం. సర్పంచ్ ఎవరైనా వేసుకోవచ్చు, ఎవరి దమ్ము ఉంటే వాళ్ళు వేసుకోవచ్చు. నా మీద అభిమానం ఉంటే నాకేస్తారు, ఇంకో మీద ఎవరైనా వేసుకోవచ్చు, దానికి దీనికి లింక్ లేదు సార్. అయితే అన్ని అబద్ధాలే. ఎన్నికలు రాకముందే సర్పంచ్ ఏకగ్రీవం 3 గుళ్ళు కట్టించి గడపకు వేయించని సిద్ధమైన అభ్యర్థి మాట తప్పి వేరే వాళ్ళు నామినేషన్ వేస్తే రూ 50 లక్షల జరిమానా, గ్రామస్తుల సమక్షంలో ఒప్పంద పత్రం, విజయోత్సవ వేడుకలు. వరంగల్ జిల్లా చెరువుకొమ్ము తండాలో ఈ ఘటన జరిగింది అనేది అంత అబద్ధం అంటారు సార్. ఇప్పుడు
మనం బోర్డు అంతా ఇది మనం చేసేది ఒకటి ఎవరో పుట్టించి మా మీద పొడనోడి చేస్తే ఎట్లా సార్ అది? మరి ఈ రంగులేంది, రంగులు మొత్తం పూసిరు నీకు? ఇక వాళ్ళు ఊరికి వచ్చి ఇక మన బోడ్రాయి అయింది, మన తండ బతికింది, అది ఇది అని అందరూ ఇష్టం ఉన్నట్టు పోసుకుంటారు. ఓకే ఓకే. అరే ముందుకు ఎవ్వరు రాలేదు బొడ్రాయి పండుగ గట్టనికి కానీ ఇది చేస్తా అది చేస్తానికి, మరి బాలాజీ వస్తుండు ఈయననే మన సర్పంచ్ అని చెప్పి కొంతమంది అన్నట్టు రూల్, అంతేనా? అంతే, ఇలా ఏం లేదు. ఇదే సర్పంచ్ గా నేనే సర్పంచ్ కాలేదు, నేను ఇది దేని మీద అవసరం లేదు, నాకు ఏ ఆశ లేదు. ఓకే. అంటే ఇప్పుడు అంటే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం సర్పంచ్ నోటిఫికేషన్ వస్తే ఎవరైనా పోటీ చేసుకోవచ్చు. ఎవరైనా పోటీ చేసుకోవచ్చు. ఎవరైనా అధికారులు వచ్చిరంటగా మీ దగ్గరికి, ఎంపీడీఓ ఇట్లా ఏమన్నారు వాళ్ళందరూ వచ్చి? ఎంఆర్ఓ గిట్ట అందరు వచ్చి ఇది ఏం లేదు, అంత వేస్ట్ పుగడ, అంత ఫేకు, ఇది మీరు అనుకుంటే కాదు అది. మీరు గూళ్ళు గోపురాలు కట్టుకుంటే మీరందరు కలిసి మీ తండ్రులు కలిసి చేసుకొని పండుగ చేసుకొని దీనికి దానికి సంబంధం లేదని చెప్పిపోయారు సార్. ఓకే. ఇప్పుడు అసలు జరిగిన ముచ్చట ఇది. అంటే ఇప్పుడు రానున్న ఎన్నికలలో మీరు పోటీ ఎన్నిక మరి సిద్ధమేనా? ఇక మనం ఒక తండ్రుల నుంచి ఒక్కడే కాదు 10 మంది కడతారు, వాళ్ళ కట్టినప్పుడు నేనే కడతా. అంటే ఇట్లాంటి జరిమానాలు అట్లాంటి అన్ని ఏం లేవు. అందరూ నామినేషన్ వేసేటప్పుడు నువ్వు నామినేషన్ వేస్తావు, ప్రజలు ఎవరైతే ఓట్లు వేస్తే గెలిస్తే మీకు అట్లా ఓకే. ఓకే ఓకే సర్పంచ్ గారు, థ్యాంక్ యూ. మీరు ఈ ముచ్చట చెప్పినందుకు. మళ్ళీ ఏమైనా ఉంటే మళ్ళీ నీకు ఫోన్ చేస్తా. ధన్యవాదాలు. అంతా ఫేక్ అంటారు. అదే అంతే సార్, మన వాళ్ళు చేసింది ఏం లేదు, అంతా ఉట్టి పుకారాలు చేసి అన్ని లేనిపోని బదనాలు చేసి అదేం లేదు ఇది చేయలేదు. ఇంకోటి ఏం చెప్పాలా, చక్కర్లు మొత్తం మీ గురించే మాట్లాడుకుంటారు తెలుసా, ఎక్కడ చూసినా టీవీలల్లా. అవునా సార్? అందుకని చెప్పి వెంటనే మీ నెంబర్ తీసుకొని మళ్ళీ అక్కడ మా వరంగల్ మా రిపోర్ట్ ఉంటే ఆ నెంబర్ తీసుకొని మళ్ళీ మీకు ఫోన్ చేసి అసలు నిజాలు ఏందని తెలుసుకోనికే ఇప్పుడు మేము లైవ్కి వచ్చినాం. ఓ రామా, అట్లా అంతటా పోయింది కాబట్టి మీకు ఫోన్ చేశాను నేను. అన్ని టీవీలలో వచ్చింది మీ గురించి, పేపర్లలో, టీవీలల్లో, అన్నిట్లలో వచ్చింది. అట్లా పేపర్లలో పడ్డది, టీవీలలో పడ్డది. ఎవరైనా ఈ ధరవత్ బాలాజీ అంతగానో అంబానీ కంటే పెద్దోడా, ఇన్ని పైసలు వస్తుండు, అది ఇది అని చెప్పి లోకం కోడాయి కూస్తుంది మీ గురించి. ఇప్పుడు నేను లైవ్ లో ఉన్నా, తర్వాత నీకు ఇది అయిపోయినాక మళ్ళీ నేను ఫోన్ చేస్తా, సరేనా? ఓకే, థ్యాంక్ యూ. అది ముచ్చట, అది మ్యాటర్ కాసి. ఎక్కడ ఏం లేదు, ఈ మొత్తం ఫేక్, జస్ట్ అక్కడ పుకార్లు పుట్టించారు అంతవరకే, ఇంకేం లేదు. సో ఏదైతే ఆయన సర్పంచ్ గా నుంచుంటారో ఆయనతో పాటు ఇంకో 10 మంది కూడా నుంచుంటారో, ఆయనకి ఏ ప్రాబ్లం లేదు. ఏదైతే అలా వాళ్ళ ఊరేది, వాళ్ళ ఊరు ఇది ధరావత్ బాలాజీ, పర్వతగిరి మండలం, చెరువుకుమ్మ తాండా. సో అదే తాండాలో అక్కడ చాలా మంది మనుషులు చనిపోతున్నారు కాబట్టి అక్కడ బొడ్రాయి అనేది గుడి నిర్మించాలని ఈ వ్యక్తి, ఏదైతే ధరావత్ బాలాజీ అనే వ్యక్తి ముందుకు వచ్చిండే నేను ఈ 3 గుడి కట్టిస్తానంటే, అది కూడా కట్టిస్తానన్నా కూడా సొంత డబ్బులతో కాదు, ఎలాగంటే చందాలు వసూలు చేసి 3 గుళ్ళు కట్టిస్తానని ముందుకు వచ్చాడు. కాబట్టి మొన్నటి సర్పంచ్ అని అడగడం తప్ప ఈ మొత్తం సృష్టించారు. ఈ మొత్తం పుకార్లు పుట్టించి ఇది మొత్తం ఫేక్. కేవలం అక్కడ ఊర్లో చనిపోతున్నారు కాబట్టి ఆ వ్యక్తుల గురించి ఒక బొడ్రాయి గాని, ఒక ఆంజనేయ స్వామి గాని, ఒక పోచమ్మ తల్లి గుడి గాని కట్టిస్తే ఎవరు చనిపోవడం ఏదైతే ఉందో అది కొంచెం తగ్గిద్ది అనే ఉద్దేశంతో ఈ వ్యక్తి అనేది ముందుకు వచ్చాడు. సో అది మ్యాటర్, ఇంకేం లేదు. చూసిరా, ఇక ఏదైతే చెరువుకొమ్ము తండ ఉందో, పర్వతగిరి మండలం ఉందో, వరంగల్లో ఉన్నదో, ఈ పేపర్లో వచ్చింది, టీవీలలో వచ్చింది, అంత ఫేక్. ఇక ఇది ముచ్చట. ఎందుకంటే ఈ రోజు అన్ని చెప్పింది, అన్ని టీవీలలో, అన్ని పేపర్లలో వచ్చింది కదా, ఇదంతా ఫేక్. ఆయన సర్పంచ్ తోడు మాట్లాడితే ముచ్చట ఏంటంటే, మా ఊర్లో నెలకు ఇంత మంది చచ్చిపోతురు, మరి అది చచ్చిపోకుండా ఉండాలంటే ఏం చేయాలంటే ఇట్లా చేస్తే బాగుంటుంది అని చెప్పి ఆయన నేను ముందుకు వచ్చినా అని చెప్పి చెప్తుండు. ఎలాంటి ఒప్పందాలు ఏం లేదు, ఎవరో పడనోళ్ళు చేస్తుర్రు, అంతేగాని నన్ను ఇట్లనే ఉంటారుగా, నువ్వు సర్పంచ్ అయితే బాగుంటుంది, నువ్వైతే బాగుంటుంది ఊర్లో అంటారు కన్నా. అట్లా ఒక మంచి పనికి ముందు వస్తే ఆ వ్యక్తిని సర్పంచ్ చేయాలనే ఒక కోరిక ఊర్లో, ఆ కోరిక మీద పుట్టిందే ఈ ఫేక్ వార్తలే. నా గురించి అంత తిరుగుతుందా, ఎంఆర్ఓ వచ్చిండు, ఎంపీడీ వచ్చిండు, వీళ్ళందరూ వచ్చిర్రు, అనవసరంగా నన్ను ఇంట్లో ఉన్న తీసి బయట వేసిరు అని చెప్పారు. ఏదేమైనా సరే గానీ కొత్తగా అయితే ఇది ఒక కొత్తగా విస్తృతమైన ప్రచారం అయితే చేసిండు ఆయన సర్పంచ్. లాస్ట్ ఏముచ్చట చెప్పింది చెప్పాలా,
సర్పంచ్ నోటిఫికేషన్ వస్తే 10 మంది పోటీ చేస్తే అందులో నేను గిట్ట పోటీ చేయడానికి సిద్ధమే కానీ ఇట్లాంటి ఏం లేవు 100%. మా ఊర్లో ఇట్లాంటి జరుగుతున్నాయి కాబట్టి అది జరిగితే బాగుండు అని చెప్పి సర్పంచ్ అయితే చెప్పినన్న. ఇట్లా ఉన్నది చూసినావా, నిన్న మొన్న ఏం చేసింది వైరల్, అరే సర్పంచ్ ఎగ్రమైందంటే సర్పంచ్ ఎగ్రమైందంట అని చెప్పి. సో ఫేక్ వార్తలు పుట్టించడం చాలా ఈజీ ఈజీ. అవును, అసలు నిజాలు ఏంటి తెలుసుకోవడం అనేది చాలా కష్టం. ఈవెన్ ఇప్పుడు ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మనం ఎలా మాట్లాడుకున్నాం, ఒక సర్పంచ్ అవ్వాలని కోరిక అది ఇది అని మాట్లాడుకున్నాం. వేరే మనం సర్పంచ్ కాల్ చేసి తెలిస్తేనే అసలు ఇది మొత్తం ఫేక్ అని మనకి తెలిసింది. ఇట్టి టీవీ చూసారు కదా, ఇట్టి టీవీలో ఏది ఉన్నా నిజాలే ఉంటది, అబద్ధాలు అయితే ఉండదు. మరా ఇంకా ఏమైనా ముచ్చట ఉంటే గిట్ట మళ్ళీ మీ ముందుకు వస్తా, ఖచ్చితంగా ఇది చెప్తా ఉంటా. మరి థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.